ది ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ స్టోలన్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్టు యొక్క పర్మిషన్ తో ఇట్ ఈస్ ఎ కాంపౌండబుల్ అఫెన్స్ విచ్ మీన్స్ ది ఓనర్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ కెన్ రీచ్ ఎ కాంప్రమైజ్ విత్ ది అక్యూజ్ అండ్ సెటిల్ ది కేస్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. ఓనర్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ కోర్టు యొక్క పర్మిషన్ తో దొంగతనం చేసిన వాడు మొత్తం కట్టేస్తే దాని మీద కాంపౌండబుల్ చేసుకోవచ్చు, అంటే వాడి దగ్గర నుంచి మొత్తం డబ్బు తీసుకుని కోర్టు పర్మిషన్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఓనర్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ ఎవరు? ఓనర్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ దేవుడి డబ్బుది. దేవుడి డబ్బు ఎవరిది? ఎవరి బాధ్యతగా ఉండాలి? బోర్డు అంటే ఎవరు? ఇక్కడ బోర్డు సభ్యులు, బోర్డు కమిటీ సభ్యులు, వాళ్ళతో పాటు ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడు చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు, రాజీ పడినప్పుడు చైర్మన్ గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు, వాళ్ళతో పాటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న ధర్మారెడ్డి గారు, ఈ ముగ్గురు రెడ్లు ఖచ్చితంగా జవాబుదారీ కదా, ఓనర్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ కదా. ఈ ఓనర్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీలో మీరు నిందితుడితో రాజీ పడ్డారు కాబట్టి ఏం పర్లేదు, ఆయన దోచేసిందంతా మాకు ఇచ్చేశారు అని చెప్పారు కాబట్టి కోర్టు బహుశా రాజీకి అనుమతి ఇచ్చుంటుందేమో. ఎందుకు ఇచ్చుండొచ్చు అంటే 381 లో ఈ లూప్ హోల్ ఉంది కాబట్టి ఈ లూప్ హోల్ మీరు ఉపయోగించుకొని ఆ రవికుమార్ అనే వాడితో మీరు రాజీ కుదిరి చేసుకుని వాడు ఇచ్చిన డబ్బుని 14 కోట్ల రూపాయలు స్టాంప్ ఛార్జ్ ఉంటే మీరు 100 కోట్ల రూపాయలు దానికి మార్కెట్ వాల్యూ అని చెప్పేసి మీరు దేవస్థానానికి ఇచ్చుకొని ఎంత ఇచ్చాడో, ఎంత తిన్నారో, ఏం చేశారో ఎవడికరిక? హూ టోల్డ్? ఎందుకు మీరు అసలు ప్రజలకు చెప్పలేదు? ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. కరుణాకర్ రెడ్డి నీతులు చెప్తుంటాడు ప్రతి 4 రోజులకు ఒకసారి. తను చైర్మన్ కాగానే బోర్డు రిజల్యూషన్లు ఏవి ఇంటర్నెట్ లో పెట్టడం మానేశాడు. మొట్టమొదటి సమావేశం నుంచి కూడా వాట్ ఎవర్ ది రిజల్యూషన్ దట్ ది టీటీడీ బోర్డ్ has taken as soon as Karunakar Reddy has become the chairman, he has stopped putting it in the internet, public domain లో పెట్టడం మానేశాడు. ఎందుకు? వై? ఇప్పుడంగా చెప్పండి కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు గమ్మని ఖాళీ కూర్చోన్నారు కదా, రోజుకు ప్రెస్ మీట్ పెడతారు కదా, ఎందుకు? కనీసం వైవి సుబ్బారెడ్డి అన్న అప్పటిదాకా ఏమేం చేశామో అన్న చెప్పేవాడు. మీరు వచ్చిన తర్వాత ఎందుకు బోర్డు రిజల్యూషన్స్ అన్నింటినీ పబ్లిక్ డొమైన్ లో ఇంటర్నెట్ లో పెట్టడం మానేశారు? ఇలాంటివన్నీ మాకేమి తెలియదు. ఆ తర్వాత తెలిసింది ఇవన్నీ. మేము వచ్చిన తర్వాత మొత్తం తవ్వుతుంటే ఇవన్నీ వచ్చాయి బయటికి. అంటే టీటీడీ అనుమతి లేనిదే ఖచ్చితంగా కోర్టు జడ్జి రాజీకి ఒప్పుకునే అవకాశమే లేదు. సో రాజీకి ఒప్పుకోవడం ఖచ్చితంగా టీటీడీ బోర్డు తన అనుమతి ఇచ్చి ఉంటుంది. ఇచ్చి ఉంటేనే కోర్టు ఒప్పుకోవాలి. దట్ ఈస్ లా సేస్ దట్ వే.